హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ చేయబోతున్నాను. చూడటానికే కాదండోయ్, టేస్ట్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. నూనె వేసుకున్నాక నూనె హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు వేడి అవుతుంది కదండి. ఆ వేడి నూనెలో మనం పోపు దినుసులు వేసుకున్నాము. నేను ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేస్తున్నాను. నేను చిన్న సైజే 2 ఆనియన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నేను ఆయిల్ కూడా తక్కువే వేసాను, ఎక్కువగా ఏమీ, ఎందుకంటే చికెన్ ఆయిల్గా ఉంటుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను. పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుందాము. ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. సిమ్లోనే పెట్టుకున్నానండి, ఎక్కువ హై కూడా నేను పెట్టలేదు. ఈ కర్రీ మనకు ఎంతో సింపుల్గా, టేస్ట్గా, అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు నేను నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసుకొని 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాను. అందులో నేను సాల్ట్, నిమ్మరసం, పసుపు వేసి 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేస్తున్నాను. చక్కగా మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగుతుందండి. కలుపుకోవాలి. మనకు చికెన్ కూడా వేగిపోవాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు నేను మూత పెట్టుకున్నాను. ఆయిల్ అంతా దిగుతుంది చికెన్లో, వాటర్ అంతా. ఇప్పుడు నేను మళ్ళీ కలుపుతున్నాను. చూడండి, అడుగంటకుండా కలిపేసుకుందాము చికెన్ని. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ అద్భుతంగా ఉంటుంది. తినేటప్పుడు టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటానండి ఫ్రెష్ అల్లము. మీరు ఎంతమంది అలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, పచ్చి వాసన పోయే వరకు కలుపుతున్నాను నేను, లేకపోతే స్మెల్ వస్తుంది మనకి. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే మనకు ఒక సువాసన, మనం ఇప్పుడు చూడండి కలిపేటప్పుడే మంచిగా సువాసన వస్తుంది. చికెను అడుగంటకుండా కలుపుకుందాము. చికెన్ని కలుపుతున్నాను. ఇలా ఆయిల్ అంతా దిగింది కదా. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువే వేసాను. ప్యాకెట్ కారం కాదండి, కొట్టించిన కారం. ఇప్పుడు కలుపుకుందాము. కారం చికెన్కి అంతా పట్టాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను లైక్స్ ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు కారం వేసాం కదా, కలుపుకున్నాం కదా, అందులో సాల్ట్ వేస్తున్నాను. నేను మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు కారం, ఉప్పు వేసాను కదా, కలుపుకుందాము. ఆ చికెన్కి అంతా ఉప్పు, కారం పట్టాలండి. ఫస్టే మనం వాటర్ వేసుకోవద్దు. వాటర్ వేసుకోవడం వల్ల డిప్ కాదనమాట. ఇప్పుడు ఆయిల్లో కుక్ కావాలన్నమాట చికెన్ అంతా. సిమ్లో పెట్టి నేను కలుపుతున్నాను. ఇప్పుడు మనము ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. ఎందుకంటే ఆ మసాలాలన్నీ చక్కగా, ధనియాల పొడి, గరం మసాలా బాగా కలిసిపోతాయి అన్నమాట. ఇది నేను ఓన్లీ ధనియాలు వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్ అండి. కారం, ధనియాల పొడి, ఉప్పు వేసాను కదా, ఇవన్నీ జోడిస్తే సూపర్గా చికెన్కి పట్టి బాగుంటుంది.
ఆయిల్ తేలాలండి కొంచెం, అప్పుడే మనం వాటర్ వేసుకోవద్దు. ఒక 2-3 మినిట్స్ అయితే మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా తేలింది కదా, నేను వాటర్ గ్రేవీకి సరిపడా వాటర్ వేస్తున్నాను. మసాలాలన్నీ పట్టేలా కొన్ని నిమిషాలు మనం కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ వేసాను గ్రేవీకి. మీకు గ్రేవీ వద్దు అనుకుంటే అలానే ఫ్రై చేసుకోవచ్చు. నేను గ్రేవీ కోసం అనేసి వాటర్ వేసాను. సరిపడినంత నీరు పోసాను అనమాట. చూడండి మెత్తగా ఉడికించుకుందాము చికెన్ని. ఇప్పుడు మెత్తగా ఉడికించుకుందాము. నూనె పైకి తేలుతూ చికెన్ బాగా ఉడికిపోతే ఎంతో రుచికరంగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ. మనకి ఇది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఫైనల్గా చికెన్ గరం మసాలా వేస్తున్నాను. అది వేయడం వల్ల మరింత టేస్ట్గా ఉంటుంది. యాలక్కాయ, లవంగాలు ఇవి మనం చేసుకున్న గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను లేదని చికెన్ గరం మసాలా వేస్తున్నాను. ఫైనల్గా అయితే చికెన్ అయితే కుక్ అయి ఉడికిపోయిందండి. చూడండి ఫైనల్గా నేను కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. చూడండి కర్రీ మొత్తం అయిపోవచ్చింది. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. చికెన్ కర్రీ గ్రేవీతోటి మీరు ఎలా చేస్తారో చెప్పండి, నేను అలా ట్రై చేస్తాను. ఫైనల్గా అయితే మనకు చికెన్ కర్రీ అయిపోయింది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి.